హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం రోజు మదనపల్లి టమాటా మార్కెట్ వీడియోస్తో చేస్తున్నాను. కానీ చాలామంది రైతులు అయితే సపోర్ట్ అందిస్తున్నారు మీ లైక్స్ తోటి, అలాగే మీ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూడగలిగినంత చూస్తున్నారు. కాకపోతే మన ఛానల్కి 1000 లోపు 1500 లోపు మాత్రమే చూస్తున్నారండి. అందువల్ల మన ఛానల్కి పెద్ద రెవెన్యూ అనేది ఏమీ రావడం లేదు. సో అందువల్ల కొంచెం కామెడీ వీడియోస్ వైపు వెళ్దామనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం చూసి సపోర్ట్ చేయండి, ఓకే. ఇంకా ఇలాంటి కామెడీని ఎవరు ట్రై చేయలేదండి, నేనే మొదటిసారి అయితే ట్రై చేస్తున్నాను. బండ్లో వెళ్తున్నప్పుడు మనకు ముందర కనిపించేవి, అలాగే మన సైడ్ కనిపించేవి, వాటి గురించి కొంచెం సరదాగా ఫన్నీగా మాట్లాడుతూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కొంచెం చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే మన ఛానల్ మరింత ముందుకెళ్తుంది. సో మీరంతా కూడా సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ లేకుండా ఎలాంటి కామెడీ వచ్చిందో ఆ వీడియో ద్వారా ఇంకా చూసేయండి. లేట్ లేకుండా లైక్ కొట్టేసి. కార్లో దూసుకెళ్తున్నారు. అబ్బో ఎవరు బా పిల్లోడు ఎర్రటి ఎండలో పాపం చేతులు కట్టుకొని నిలబడుకున్నాడు. ఏం తప్పు చేసినావు నాయన? ఏం లేదు కదా, మళ్ళీ ఎందుకు ఎండలో నిలబడుకున్నాడో ఏమో, ఏం అర్థం కావట్లేదు బా. అయ్యో నేను ఎడం పక్క పోవాలా ఇప్పుడు? పెద్ద స్పీడ్ బ్రేకర్. అబ్బో బాబా, ఎక్కేసాం బా స్పీడ్ బ్రేకర్ని. పెద్ద ఎవరో వైట్ అండ్ వైట్ లో సెల్ ఫోన్ లో మాట్లాడుతూ పోతున్నాడు. అబ్బో ఇల్లెవరు బా మనకు అడ్డంగా? ఓయమ్మ అన్న తప్పకుండా అన్న, స్పీడ్ బ్రేకర్ వచ్చారా బాబు. అమ్మ స్పీడ్ బ్రేకర్లతో పెద్ద రామాయణం అయిపోయిందిరా స్వామి. సందుగొందల్లో వెళ్ళామంటే స్పీడ్ బ్రేకర్లు భారీగా ఉంటాయి. యహు ఏందబ్బా ఇది? స్కూల్ వదిలేసారు, పిల్లలంతా పోతున్నారు ఇంట్లోకి. ఇక్కడ చూడండి, ఏం బా సెల్ షేక్ అయిపోతుంది. ఓహో ఏందన్నా ఆటో అన్న అంత ఇదిగా వచ్చేస్తున్నావు? కొంచెం జాగ్రత్త అన్నా, ముందర కారు కూడా వస్తుంది చూడు. ఎన్ని కార్లు వస్తున్నాయి ముందర, కొంచెం స్లోగా వెళ్దామన్నా. ఇదేందన్నా ఆటో? ఇది ఆటోనా లేకపోతే ట్రాలీ ఆటోనా? ఏందన్నా స్వామి ఎట్లా వేసినావు? అయ్యో ఇట్లా వేస్తే ఎట్లా అన్నా నువ్వు? ట్రాలీ ఆటోలో వేసుకోబోయి ఉంటే బాగుండేది. ఇదిగోండి పక్కనే ట్రాలీ ఆటో వచ్చేసింది చూడండి, వాటర్ క్యాన్లు వేసుకెళ్తున్నా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఓహో ఇదేందబ్బా, టాటా ట్యాంక్ నీళ్ళు పడుతున్నట్టున్నారు. అక్క బైక్ నడుపుకుంటూ వెళ్తుంది. ఆటోలు పార్కింగ్ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది బా. ఇంకా మనం ఎడమ వైపుకి వెళ్ళాలి. పదా ఎడమ వైపుకి తిప్పేసాం బా. ఓ ఇక్కడ చూడండి, మరో అక్క హెల్మెట్ ధరించి బైక్ నడుపుకుంటూ వెళ్తుంది. అక్క ఒక్కటే హెల్మెట్ ధరించింది, మిగతా వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్ ధరించలేదు బా. చూడండి ఎవరికి హెల్మెట్ లేదు, అక్కకి తప్పితే. నిజంగా అక్కకి హ్యాట్సాప్ బా, హెల్మెట్ వేసుకొని మరీ బైక్ నడుపుతుందంటే అక్కకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇవ్వండి చూడండి, ఎవరికి హెల్మెట్ లేవు, అక్కకి తప్పితే. అన్నా అందరూ హెల్మెట్ ధరించాల్సిందే అన్నా, లేకపోతే కష్టం అవుద్ది. అక్కని చూసైనా నేర్చుకోవాలి మనమంతా. చాలా మంది హెల్మెట్లు ధరించకుండానే చూడండి వెళ్తున్నారు. నేనేం తక్కువ కాదులేండి, నేను కూడా హెల్మెట్ వేసుకోలేదు. మరి అందరికీ చెప్తున్నా, హెల్మెట్ ధరించాలిపా. అది నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి. హెల్మెట్ ధరించకుంటే చాలా ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ మనకు రక్షణ అనేది ఇస్తుంది. సో అందరూ హెల్మెట్ అయితే ధరించేయండి, ఓకే. పిల్లల్ని తీసుకెళ్తున్నారు స్కూల్ నుంచి. అబ్బో ఇదేందన్నా డాక్టర్? ఓయమ్మో ఏందన్నా ఆయలన్నా ఇంత సడన్ గా వచ్చేసావు పక్క నుంచి? అమ్మో కొంచెం చూసుకోండి అన్నా.
పక్కన ఏం వెళ్తున్నా ఏమి ఎట్లా అని జాగ్రత్తగా వెళ్ళాలి కదా. స్పీడ్ బ్రేకర్ వచ్చిందిరా. ఓహో స్పీడ్ బ్రేకర్లు. ఎడబుల్ ఆయిల్ ట్యాంక్ చూడండి, ఏదో లీక్ అవుతున్నట్లుందన్నా, కొంచెం చూసుకో అన్నా. ఆయిల్ అంతా పోతున్నట్లుగా కనబడుతుంది. ఆయిల్ అంతా పోయిందంటే నువ్వు ఇంటికి పోయేలోపు మొత్తం ఆయిల్ కింద పోతుంది, మళ్ళీ నీకు లాస్ అయిపోతుంది. మళ్ళీ నీ ఓనర్ నిన్నే పట్టుకుంటాడు. కొంచెం జాగ్రత్త అన్న. ఆయిల్ మొత్తం లీక్ అవుతున్నట్లు కనబడుతుంది నాకైతే. ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. అన్న వాళ్ళు బైక్ అన్నలు ఒక్కరన్నా హెల్మెట్ ధరించారా అన్నలు? మీరు హెల్మెట్ ధరించమంటే మాకేం కాదులే అని చెప్పి అలాగే పోతానే ఉంటారు. హెల్మెట్ ధరిస్తేనే మనకు బండి కొనుక్కునే వాళ్ళు ఇవ్వాలి అని కండిషన్ పెడితే కానీ ధరించేలాగా లేరు. ఇవ్వండి. అబ్బా ఇవన్నీ ఎవరో చూడండి, ధోని మాదిరి జుట్టు వేసుకొని వెళ్తున్నాడు. హెల్మెట్ అనేవి ఎవరికి లేవు. ఇది కేవలం వినోదం కోసమే బో, మళ్ళా సీరియస్ గా తీసేసుకోవద్దండి. ఓకే అన్న, వైట్ అండ్ వైట్ లో కార్ వెళ్తున్నాడు బా. ఆగండి ఆగండి అమ్మా, నేను వస్తాను. నువ్వు సరిగ్గా తొలలేకున్నావు లేరా అని చెప్పి ఒక అన్న చూడండి వెళ్తున్నాడు. సైడ్లో వెళ్తా అంటే ఎండ ఉపశమనం చెట్టు దగ్గర కొంచెం నీడ తగిలేవాడికి చల్లగా ఉంది బా. మళ్ళా ఎండ వచ్చేసి బా, చెట్టు దగ్గర మాత్రమే చల్లగా ఉంది, మిగతా టైంలో ఎండ వచ్చేసింది. ఏమైందన్నా కాలేజీ డ్రైవర్ అన్న ఆపేశావు? నీ అట్ట పోయేది ఇట్లా ఆపేస్తే నేను ఇంకా ఆయన ముందర ఆయన పోయినట్లు పోవాలి. సరేలే అబ్బా, అట్లే పోతాలే, ఇంకేం చేస్తాం, తప్పదు, అలాగే వెళ్తాంలే. ఓకే డన్.